మొదలు టమాటాలు, ఉల్లిగడ్డలు, ఉల్లికూర, మిరపకాయలు, అనువులు అన్నీ రెడీ చేసి పెట్టుకుని, టమాటా ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పోనీ వేయవలను. ఆ విధంగా పోనీ వేసిన తర్వాత మొదలు ఉల్లిగడ్డలను బాగా గోలించవలను. తర్వాత మిరపకాయలు, టమాటాలు, అనువులు, ఉల్లికూర ఒక్కొక్కటిగా వేస్తూ బాగా వేయించవలను. అలా బాగా వేయించిన తర్వాత మంచినీటిని తీసుకుని ఆ మంచినీటిని ఆ గిన్నెలో పోయవలను. గిన్నెలో పోసి బాగా మరిగించవలను. తగినంత ఉప్పు, కారం వేసి మంటను చిన్నగా పెట్టి దానిపై ప్లేటును బోర్లించవలను. ఒకవేళ కారం ఎక్కువ అయితే తర్వాత చక్కెర వేసుకోవాలి. ఆ విధంగా ప్లేటును బోర్లించిన తర్వాత కొద్దిసేపటికి టమాటా శాఖ ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, నువ్వుల పొడి, తర్వాత చక్కెర, తీపిదనానికి స్వీట్దనానికి చక్కెర వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మనకు అక్కడ రుచికరమైన టమాటా శాకం రెడీ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే.